మీడియా మిత్రులకు నమస్కారం. గత టిఆర్ఎస్ నియంతృత్వ పాలనలో వాళ్ళ అక్రమాలు అవినీతి బయటికి రావద్దనే ఉద్దేశంతో రిటైర్మెంట్ వయసు 2 సంవత్సరాలకు పెంచి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు తిరిగి ఉద్యోగాలు కల్పించడంతో వాళ్ళు అక్రమాలకు పాల్పడితే వాళ్ళు ఒకవేళ దొరికినా కేసులు ఏముండయి ఏం జరిగాయనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమైన శాఖలో దాదాపు మొన్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గారు ఇచ్చినటువంటి సర్క్యులర్ ద్వారా నిన్న లెక్క దాదాపు 1000 మందికి పైగా తేలింది. అది కేవలము హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లేకుంటే మన హైదరాబాద్ లెవెల్లో ఉన్న అధికారులు. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు 10,000 మందికి పైగా ఉన్నారు. వీళ్ళకి ఇప్పటి వరకు జీతాలు చెల్లించిన కేవలం జీతాలే దాదాపు 16,000 కోట్లు జీతాలు ఇచ్చి ఈరోజు ఉద్యోగాలకి ఎంతమంది ఉన్నారు? 30 లక్షల మంది ఉద్యోగాలు ఉన్నారు. దాదాపు ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ నోటిఫికేషనే తెలంగాణ ఏర్పడ్డ కాంచెలు ఇయాటి వరకు గ్రూప్ 1 నోటిఫికేషనే లేదు. ఇక తక్కిన నోటిఫికేషన్ మొత్తం క్వశ్చన్ పేపర్ అమ్ముకోడే. ఉన్న ఉద్యోగాలు ఖాళీలు మొత్తం ఈ విధంగా మీరు రిటైర్మెంట్ అయిన ఉద్యోగంతో ఒక్కరికి 3.5 లక్షలు 3 లక్షల రూపాయలు. ఈరోజు ప్రకాష్ రావు అనేటోడు ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తిని మరి ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారి దాన్ని ఏమైనా హైకోర్టులో కేసు వేసిన ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ని ఏ విధంగా తీసుకున్నారు ఆర్టీఐలు వేసిన ఒక్కరికి 1,20,30,000 రూపాయలు ఇచ్చి ఆయనకు ఒక కారు ఇచ్చి అక్కడ ఉద్యోగాలు చేపిస్తే ఈరోజు ఆ స్థానంలో దాదాపు 20,000 రూపాయలు ఇచ్చిన 6 పనిచేసేటోళ్ళు. ఆ విధంగా ఆయన ఉన్నాడు, గౌతమ్ పింగ్లీ అనేటోడు, అబ్బాస్ అలీ అనేటోడు ఉన్నాడు, ఇంకొక ఆయన గౌడ్ ఉన్నాడు. మొత్తానికి అక్కడ ఇంతమంది స్టేజ్ కూర్చున్నారు. ఇక శ్రీనిధి గురించి చూస్తేనే ఇంతవరకు మీకు చెప్తే ఆ శ్రీనిధి కదిలిస్తేనే ఈరోజు ఇవన్నీ వచ్చినాయి. 8 సంవత్సరాలు, అరే 74 ఏళ్ళు ఉన్నాయి నీకు, 74 ఏళ్ళు ఉన్నాయి. నాకెందుకు నా తర్వాత చాలా మంది నౌకరు లేకుండా రిజైన్ చేసిపోతా అనేది లేదు. అర్థమైందా? ఈరోజు 74 ఏళ్లకు కుటుంబంతో బంధువులతోని సమయంలో కూడా ఈరోజు ఉద్యోగాలు చేయడానికి ఇంకా డబ్బులు కావాలి, ఇంకా పైసలు కావాలని 3.5 లక్షల రూపాయల జీతం ఈరోజు విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఎండిగా తీసుకుంటాడు. నువ్వు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. అయినా కానీ లేదు నేను ఎండనే కూర్చుంటా. నా తమ్ముడు వచ్చిండు ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కార్యదర్శి పేషీలో ఉన్నాడు, నన్ను చూసుకుంటాడు, నాకు ఇక ఏం రంజి లేదు, మీకు కూడా రంజి లేదు అని చెప్పేసి ఆయనతోని రిటైర్మెంట్ అయ్యి ఉద్యోగాలు చేసే సహ ఉద్యోగులు కూడా ఈరోజు చెప్పుకునే పరిస్థితి ఉంది. ఇంకా నేను కంటిన్యూ కావాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఎర్రబెల్లి దయాకర్ రావు ఈరోజు అది ముఖ్యంగా శ్రీనిధిలో మరి కోఆపరేటివ్ 51 సెక్షన్ ప్రకారం దాని మీద విచారణ జరగాలి. ఇంకొకటి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాకుండా ఇలా ఆడిటింగ్ జరగాలి. ఈరోజు పేదవాళ్లకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంలో కానీ లేకుంటే పావుల వడ్డీకి రుణాలు కానీ ఇందులో జరిగిన ఆర్థిక అవధ్యతతో మొత్తం బయటికి రావాలంటే ఖచ్చితంగా ఆడిటింగ్ జరగాల్సిన అవసరం ఉంది. అవసరమైతే దీని మీద నేను రేపు ధర్నా కార్యక్రమాలు కానీ రాస్తారోకోలు కానీ దీక్షలు కానీ చేయడానికి సిద్ధపడి. ఇంకా పేదలకు దక్కాల్సిన డబ్బులు ఈరోజు పేదలకు ఆర్థిక పరమైన వాళ్ళకు లాభం జరగాలని ఈరోజు ఆ సంస్థ పెడితే ఈరోజు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు అదొక పునరావాస కేంద్రంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మారిపోయింది. ఈరోజు 10,000 ఈరోజు లక్షల మంది విద్యార్థులు నౌకరు లేక ఈరోజు దిల్సుఖ్ నగర్ సెంటర్లో ఎడ్యుకేషన్ మన కోచింగ్ సెంటర్ల దగ్గర చూసినా, ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న కోచింగ్ సెంటర్లో చూసినా ఈరోజు నిస్పృహంతో ఒక రూమ్కు 10 మంది ఇంటికాడ డబ్బులు రాకుంటే పార్ట్ టైం జాబులు చేసుకుంటా, ఊబర్ నడుపుకుంటా, జొమాటో నడుపుకుంటా, ఓలాలు నడుపుకుంటా ఈరోజు వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ఈరోజు కుటుంబాలను నడుపుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పడ్డది. ఈరోజు వీళ్ళ మీద ఒక చర్య తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావడం అనేది నిజంగా కాంగ్రెస్ నాయకునిగా కాంగ్రెస్ కార్యకర్తగా నేను ప్రభుత్వాన్ని అభినందిస్తూనే వీళ్ళు తీసివేయడమే కాదు ఈరోజు వాళ్ళు ఈ 8 సంవత్సరాలు ఈ 10 సంవత్సరాలు చేసిన అక్రమాల పైన ఆర్థిక అక్రమాల పైన ఎన్నెన్ని డబ్బులు ఏ విధంగా వాడుకున్నారు దేనికి దాని మన అన్ని కార్పొరేషన్ల పైన ఆడిటింగ్ జరగాలి. ఈరోజు ఇంక్లూడింగ్ ఆర్టీసీ ప్రతి కార్పొరేషన్ పైన ఈరోజు ఆడిటింగ్ జరగాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఆడిటింగ్ చేయాలి. ఆడిటింగ్ కాకుండా ఉన్న సంస్థలు ఈరోజు అనేక కార్పొరేషన్ ఈరోజు తెలంగాణలో ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా ఆడిటింగ్ జరగాలి.
న్యాయ విచారణ జరగాలి. విజిలెన్స్ ఏసీబీ ఇమీడియట్గా వీళ్ళపైన వారిని నియమించి ఇలా జరిగిన ఆర్థిక లావాదేవీలు మొత్తం కంప్లీట్గా శ్రీనిధియే కాదు, మానవ వనరుల శాఖే కాదు, టూరిజం కార్పొరేషనే కాదు, లేకుంటే నితిమే కాదు, లేకుంటే ఆర్టీసీయే కాదు, ఇంకా ఏ సంస్థలు ఉన్నారో ఇరిగేషన్ కార్పొరేషనే కాదు, సివిల్ సప్లైస్ కార్పొరేషనే కాదు, ఈరోజు జెంకోనే కాదు, ట్రాన్స్కోనే కాదు, ఈరోజు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి దాంట్లో విచారణ జరగాల్సిందే. దీని మీద ఈరోజు తక్షణం 5,71,00,000 అప్పులు మా పైన వేయడం అనేది సబబు కాదు అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు వాపోతా ఉన్నారు. దీనికి మొత్తం పెద్ద విలన్లు ఎవరంటే రిటైర్డ్ అయ్యి మళ్ళీ నౌకర్లు చేసిన వాళ్ళతోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ పాపాలన్నీ చేపించిండ్రు. రిటైర్మెంట్ అయ్యి మేము ఇళ్లలో ఉండే సమయంలో కేసీఆర్ పిలిచి మాకు కారు ఇచ్చి ₹1,00,000 ఇచ్చి మీరు నౌకర్లు చేయండి, మీరు కోట్లు దోసుకోండి, మాకు ₹1,00,000 మాకు దోచిపెట్టారనే చందనంగా ఈరోజు వాళ్ళతోనే నౌకర్లు చేపించిండ్రు. అందులో సక్సెస్ఫుల్ అయ్యిండు. ఆ లెవెల్లో ఈరోజు కరప్షన్ అనేది జరిగింది. ఈరోజు కృష్ణమూర్తి అనేటోడు TSISలో ఒక రిటైర్డ్ ఉద్యోగిని పెట్టి ఈరోజు సర్వం మంగళం పాడింది TSISలో. ఈరోజు ఉన్నాడు ఆయన, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఎందుకు అంత సిగ్గు లేకుండా ఉండి మీరు నౌకర్లు చేసి నాకంటే చిన్న పిల్లలు డిగ్రీలు చదివి పీజీల రోడ్ల మీద నౌకర్లేక తిరుగుతూ ఉండే నౌకరు చేసి రిటైర్మెంట్ అయినా బెనిఫిట్ తీసుకున్నా అయినా సిగ్గు లేకుండా ఈ నౌకరు చేస్తా అని అంటే ఏమైనా ఉందా సార్ మీకు? ఇప్పుడు మీ కుటుంబాలతో గడపాల్సిన వయసులా ఈరోజు నేను ఇంకా ఉద్యోగం చేస్తా అనేది సబబు కాదు. అయినా వీరు ఖచ్చితంగా భారీ అక్రమాల పాల్పడ్డరు. వీళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. మీరు ఈ వయసులో మీరు న్యాయస్థానాల చుట్టూ, కచేరీల చుట్టూ, ఏసీబీల చుట్టూ, విజిలెన్స్ల చుట్టూ పైర్లు తిరుగుకుంటే నిజంగా ఈరోజు గుడ్లలో గోపురాలు తిరిగే వయసులలో మీరు న్యాయస్థానాలు తిరిగే పరిస్థితి మీకు ఏర్పడ్డదని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ప్రభుత్వం వెంటనే వీరిపైన న్యాయ విచారణ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.